నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో రాళ్ల దాడి రాజకీయం అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే మొన్న మేమంతా సిద్ధం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఒక ఎన్నికల ప్రచారానికి సంబంధించి బస్ యాత్ర నిర్వహిస్తూ ఉంటే ఆయన పైన ఒక రాయి దాడి జరిగింది అంటూ మరి అక్కడ ప్రారంభమైనటువంటి ఈ రాళ్ల దాడి అనేటువంటి ఈ రాజకీయం నిన్న తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద, మరి అట్నుంచి చూస్తే గాజువాకలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రాళ్ళు విసిరేటువంటి ప్రయత్నాలు చేశారు కొంతమంది ఆగంతకులు. మరి ఈ క్రమంలోనే అనేక అనుమానాలు, అలాగే ముఖ్యంగా ఎవరి వైఫల్యాలు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపున వైసీపీ ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేయిస్తున్నటువంటి దాడి, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్తా ఉన్నాయి. మరి నిజంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రో ఏదైతే కనుక మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, నిఘా విభాగం ఏం చేస్తూ ఉంది, ఒక ముఖ్యమంత్రి పర్యటన జరుగుతూ ఉంటే అంత పేలవంగాన అక్కడ ఉండేటువంటి భద్రతా సిబ్బంది, ఈ భద్రతా వైఫల్యానికి బాధ్యులు ఎవరు? మరి ముఖ్యమంత్రి మీదే నేరుగా దాడి చేసే స్థాయికి ఆగంతుకులు తెగబడతా ఉన్నారు అంటే మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి, ఇతర రాజకీయ పార్టీలో ఉండేటువంటి నాయకుల పరిస్థితి ఏమిటి? అదే సమయంలో వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మరి దాని పర్యవసానంగానే నిన్న ఏదైతే తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన రాళ్ళు విసరడం కానీ, గాజువాకలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి పైన రాళ్ళు విసిరేటువంటి యత్నాలు, ఇవన్నీ కూడా ఏమిటి అంటే వైసీపీ ప్రేరేపితంగానో లేదంటే కనుక వాళ్ళ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలతోటి మరి ఈ విధంగా ఆకతాయిలా, మరి ఆగంతకులా, లేదంటే నిన్న చంద్రబాబు గారు చెప్పినట్టుగా గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వీళ్ళు ఈ విధంగా తెగబడుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే ఏదైతే ఎన్నికల సంఘం, ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి మరి ఎన్నికల సంఘం కూడా ఈ అంశాలపైన, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి జరిగింది అంటే చిన్న విషయం కాదు కాబట్టి మరి దీనిపైన ఎన్నికల సంఘం ఏ విధంగా దృష్టి సారిస్తుంది, ఎలాంటి చర్యలకి ఆదేశాలు జారీ చేస్తుంది అనేటువంటిది కూడా ఎంతో ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పైన ఏదైతే రాయి దాడి జరిగిందో మరి దానిపైన కూడా అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున రాళ్ల దాడి, ఇంకోవైపున చెల్లెళ్ల దాడి కూడా జరుగుతూ ఉంది. మరి ఈ రెండిట్లో ఏది దెబ్బ గట్టిగా తగులుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి చర్చలు కూడా ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో అంటే పొలిటికల్ సర్కిల్స్లో చాలా వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతూ ఉందా, తగ్గుతోందా, ఎలాగ జరుగుతూ ఉంది, రేపు రాబోయేటువంటి ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆసక్తిగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఓవరాల్గా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఈ రోజున మనం డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ డివిఎస్ గారు, ముందుగా ఏదైతే రాళ్ల దాడి అనేటువంటి అంశం మొన్నటి నుంచి కూడా చూస్తున్నాం, నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే రాళ్ల దాడి జరిగింది అంటే ఈ రోజున వైసీపీ ఎన్నో చెప్తోంది, ఇది తెలుగుదేశం జయించింది, చంద్రబాబు నాయుడు జయించారు అని చెప్తున్నప్పటికీ ఇందులో ప్రధానంగా ఒక్క అంశం తెరపైకి వస్తుంది ఏమిటి అంటే అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది, భద్రతా వైఫల్యం కదా ఇది, నిఘా విభాగం ఏం చేస్తూ ఉంది, మరి దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు సమాధానం చెప్తారు? ఆ రోజున కోడికత్తి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అది సానుభూతిగా మారింది, కానీ ఈ రోజున ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన మీదే రాళ్ల దాడి జరిగింది అంటే మరి ఆయన ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డికే సిగ్గుచేటు కదా ఇది, ఈ అవమానం జగన్మోహన్ రెడ్డికే కదా, మరి ఏం చెప్పాలి దీన్ని? బెజవాడ సింగ్ నగర్లో జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి ఆ రాయి దాడి, దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి వచ్చిన మైలేజ్ ఏంటి, అది రేపు వర్కౌట్ అవుతుందా లేదా, రేపటి ఎన్నికల్లో సింపతి ఓటు పడుతుందా పడదా అనే దీంట్లో ఇప్పుడు మనం అనుకున్నట్లుగా మీరు ఇందాక ఇంటర్వ్యూలో అన్నట్టుగా దెబ్బ మీద దెబ్బ, ఏది అటు రాయి దెబ్బ బాగా తగిలిందా, ఇటు చెల్లెళ్ళ దెబ్బ బాగా తగులుతోందా. సునీత ఈరోజు కూడా వీడియో ప్రజెంటేషన్ చేసింది, అవినాష్ ఏ విధంగా హంతకులతో మింగిల్ అయ్యాడు, అవినాష్ రెడ్డికి తన తండ్రి హంతకులకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది ఆమె స్పష్టంగా ఫోటోలతో సహా, ఏది ఆ ఫోన్ చాటింగ్తో సహా మొత్తం రికార్డులని బయటపెట్టింది. వీడియో ప్రజెంటేషన్లో ముసుగు తొలగిపోయింది. ఎవరిది? అవినాష్ రెడ్డి ముసుగు. హంతకుడు అవినాష్ రెడ్డి అనేది వాళ్ళ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. ఆమెకు కోర్టులు న్యాయం చేయలేదు, ప్రజా కోర్టులోకి వచ్చింది. ప్రజా కోర్టు ముందు మరి ప్రజా తీర్పు కోరుకునే ముందు ఈ సాక్ష్యాలు ఆమె బయటపెట్టింది అన్నమాట. ఒకవైపు చెల్లెళ్ళ దెబ్బ, మరోవైపు బెజవాడ సింగ్ నగర్ రాయి దెబ్బ, ఏ దెబ్బ బాగా తగులుతోంది,
దేనివల్ల ఓట్లు పడుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ గ్రాఫ్ సడన్ ఫాల్. ఎందుకంటే అది బూమ్రాంగ్ అయింది. ఏది నువ్వు చెప్పిన అది రాయి దెబ్బ బూమ్రాంగ్ అయిందనమాట. అది వర్కౌట్ కాలేదు. ఎందుకని? ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఏమని? ఇది కోల్డ్ బ్లడెడ్, ప్రీ ప్లాన్డ్, ఫ్యాబ్రికేటెడ్ కాన్స్పిరసీ అరేంజ్మెంట్. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారు? దాన్నే మార్చి కోల్డ్ బ్లడెడ్, ప్రీ ప్లాన్డ్, మర్డర్ అటెంప్ట్ అన్నాడు. ఏది? ఇప్పుడు ప్రజలు తేల్చుకుంటారు. దీన్ని నిగ్గు తేల్చాల్సింది ఎవరు? మీరు అన్నదే. ఏది? పోలీస్. ప్రతిపక్షం డైరెక్ట్ అటాక్ ఎవరిపైన? పోలీస్ పైన, వాళ్ళ వైఫల్యాల పైన. అధికార పార్టీ కూడా ఇండైరెక్ట్ అటాక్ ఎవరిపైన? పోలీస్ పైనే. జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే భద్రత లేదంటే అది ముఖ్యమంత్రి వైఫల్యం. సాధారణ పరిపాలన శాఖ చూసేది ఎవరు? ముఖ్యమంత్రి. హోంమంత్రి డమ్మీ. హోంశాఖకు చూసేది కూడా ఆయనే. పోలీస్ పైన పెత్తనం అయింది. అయినప్పుడు పోలీసు ఆఫీసర్లందరితో కూడా క్వార్టర్లీ సమీక్షలు చేసేది ఆయన. అయినప్పుడు ఆయన భద్రతే ప్రశ్నార్థకం అయితే ప్రజలకెటు 5 ఏళ్లుగా భద్రత కల్పించలేకపోయారు. ప్రజల ప్రాణాలే గాల్లో దీపాలు అయిపోయాయి. ఇప్పుడు పాలకుడి ప్రాణమే గాల్లో దీపం చేశారా? అన్ని వేళ్ళు ఎవరి వైపు చూపబడుతున్నాయి? పోలీస్ వైపే చూపబడుతున్నాయి. దీనికి బాధ్యత వహించాల్సింది డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. దీనికి బాధ్యత వహించాల్సింది ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. నెక్స్ట్ ఆ నగర పోలీస్ కమిషనర్ ఎవరతను? కాంతి రాణా టాటా. ఇలా ముగ్గురు మీదే పోతోంది. ఫెయిల్యూర్ అన్నమాట. ఒకటి ఇది సజ్జల్ అన్నట్టు కోల్డ్ బ్లడెడ్, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ కనుక అయితే ఏం చేస్తోంది ఇంటెలిజెన్స్? ఇందుకు కాదా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్? కేవలం ప్రతిపక్షాల ఎంపీలని, ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని లోపలేయటం లేకపోతే చెత్తగొట్టడమేనా? ఇంటెలిజెన్స్ చీఫ్ ఏంటి? ఆయన వర్క్ ఏంటి? ఆయన చేయాల్సిన పని ఇది కదా. ఎక్కడ అలజడి ఉంది? ఎక్కడ మాఫియా చేరుతోంది? ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ రాబోతోంది? సింగ్ నగర్ అంటేనే నీకు తెలుసు. ఏది? అక్కడ మొత్తం మోకలన్నీ ఇవే. 2 నెలల క్రితం నీకు గుర్తుంది కదా విజయవాడ బస్ స్టాండ్లో ఏం జరిగిందో? అక్కడ పోలీస్ వెళ్తే అక్కడ బస్ స్టాండ్లో ప్రయాణికుల్ని బ్లేడ్ బ్యాచ్ అక్కడే పడుకుని అక్కడే వాళ్ళల్లో భయోత్పాతం సృష్టిస్తే పోలీస్ వాళ్ళని దగ్గర కంట్రోల్ చేయడానికి వెళ్తే పోలీసునే తన్ని ధరిమేశారు. పారిపోయింది పోలీస్. బ్లేడ్ బ్యాచ్ దెబ్బకి 100 మంది బ్లేడ్ బ్యాచ్ అనమాట. సింగ్ నగరు అది సెన్సిటివ్ ఏరియా. అక్కడ ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పుడు డ్రెస్ రిహార్సల్ చేయరా? రోడ్ మ్యాప్ రాలేదా? ముందే రోడ్ మ్యాప్ వచ్చింది. ముందే మీరు అన్నీ చూసుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. ఎస్ఐజీ భద్రత 300 మంది ఉన్నారు. ఈయన ఒక పెద్ద గ్రూప్ పెట్టుకున్నాడు. ఏది? ఇంతకుముందు నువ్వు కూడా చేసావు. ఏది? ఎస్ఎస్జి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ 431 మంది. ఎంత కూడితే 731. లోకల్ పోలీస్ అంటే 1000 మంది నిరంతర పహరా మధ్య ఉన్నటువంటి 3 అంచెలో 5 అంచెల భద్రత. ఈయన Z+ కిందకే వస్తాడు ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి. అలాంటి వ్యక్తి మీద ఆకతా ఎవరో రాయిసురుతారా? ఇప్పుడు అక్కడెక్కడో స్కూల్ అన్నారు, వివేకానంద స్కూలు, గంగానమ్మ గుడి మధ్యలో ఏదో సగం విరిగిన అశోక చెట్టు అంటారు, దాని పక్క నుంచి కొట్టాడంటారు. ఒకరోజు ఏమంటారు క్యాట్ బాల్ అన్నారు, ఇంకో రోజు దాన్ని మార్చేసి ఎయిర్ గన్ అన్నారు, ఒకరోజు గులకరాయ్ అన్నారు, ఇంకో రోజు పిల్లెట్ అంటున్నారు. అసలు నాకు సౌండ్ వినపడింది అంటాడు కేసినేని నాని. ఒకవైపు మైకులు, జనం హోరో, మరి ఏదో స్లోగన్స్ ఉంటాయి, మరి సౌండ్ ఎలా వినపడింది ఈయనకొక్కడికే కేసినేని నానికి? కేసినేని నానికి వినపడిన సౌండ్ అక్కడున్న పోలీస్కి వినపడలేదా? పోలీస్ వైఫల్యం కాదా? ముందు నానిని ఇంటరాగేట్ చేయాలి కదా. ఏం విన్నావురా నాయన, నువ్వు విన్న సౌండ్ ఏంటో చెప్పి సావు అని చెప్పి ముందు నాని లోపలికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు డీజీపీ ఏం చేస్తున్నారు? కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం డ్యూటీ ఆయన ఏంటి? పురంధేశ్వర్ అన్నట్టు సీక్రెట్ రిజర్వ్ ఫండ్ అటు ఇటు సర్దుకుంటున్నాడా? ఆమె ఒక పెద్ద పిటిషన్ పంపింది ఏంటి? సీక్రెట్ రిజర్వ్ ఫండ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ అయినాక పెద్ద ఎత్తున దుర్వినియోగం అయింది. డీజీపీకి బాధ్యత లేదా? ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నాడు? అతని పేరేంటి? కాంతి రాణా టాటా.
అసోసియేషన్ ఖండించడమే పనే. పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పనిలో పడినటువంటి కాంతిరాణా టాటా అసలు పని వదిలేశాడా? ఇలా అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు. ఇవాళ నువ్వు చూసావు కదా మీడియాలో ఏమొచ్చింది పేపర్లో, జగన్మోహన్ రెడ్డి వాహనం మీద నిలబడ్డాడు, జగన్మోహన్ రెడ్డిని షూట్ చేయాల్సిన కెమెరామెన్, జనాన్ని షూట్ చేయాల్సినటువంటి కెమెరామెన్ ఎటు తిప్పాడు కెమెరా, రాయి ఎటు వస్తుందో అటు తిప్పాడంట. ఏది ఆ రాయి అటువైపు నుంచి లెగుస్తుందని కెమెరామెన్కి ముందే చెప్పారా? అదే ఏది ఆ సింగ్ నగర్ స్కూలా ఏదది వివేకానంద స్కూల్ వైపు కెమెరా ఫోకస్ చేయటం ఏంటి, ఆ వచ్చే రాయిని తీయటం ఏంటి? కరెక్ట్గా రాయి వచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి గారు నుంచుంటారు, సెక్యూరిటీ కూర్చుంటారు. అదే ఇది ఎలా ప్రజల్లోకి ఎలా వెళుతోంది, ఎలా? ఇది మనది కాదు, ఇది మనం మీడియాలో వస్తున్నాయి కాదు, ప్రజలందరిలో కూడా అనుమానాలు. ఇప్పుడు కరెంటు తీశారు, కరెంటు లేనప్పుడు వివిఐపిని వాహనం మీద నుంచోబెడతారా? అదే కదా, ఇదా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇది చూడాల్సింది. స్టోన్ షీల్డ్లు ఏమయ్యాయి? స్టోన్ షీల్డ్ ఉంటుంది, మనం చూసాం కదా. నువ్వు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా దగ్గర కొట్టెదులు పెడతా ఉంటే మనకి కత్తి యుద్ధంలో డాల్ లాగా ఈ రాళ్ల యుద్ధంలో పోలీసు ఏది పడతారు, ఆ స్టోన్ షీల్డ్ ఉంటుంది. స్టోన్ షీల్డ్లు తేలేదా? రాయి ఇసరటం కోసం, వెసులుబాటు కల్పించడం కోసం తెచ్చిన స్టోన్ షీల్డ్లు పక్కన పెట్టారా? అనేక అనుమానాలు, సందేహాలు ప్రజల్లో వస్తున్న దీంట్లో ఇది దీనికి గ్రాఫ్ పెరుగుద్దా? జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ వస్తుందా? సింపతి ఓటు పడుద్దా అంటే నువ్వే చెప్పాలి సార్. అయితే ముఖ్యంగా ఇక్కడ భద్రతా వైఫల్యాలు అనేటువంటిది, అంటే పోలీస్ వ్యవస్థ తాలూకు వైఫల్యం కానీ, లేదంటే నిఘా విభాగ వైఫల్యం, ఇవి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అక్కడ ఏదైతే సార్ అన్నట్లుగా స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ కాంతిరాణా టాటా, మరి ఆయనే కదా అక్కడ చూసుకోవాల్సింది. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు మరి అక్కడ భద్రత ఎలా ఏర్పాటు చేయాలి? అది కాకుండా మనం సహజంగానే చూస్తూ ఉంటాం, ముఖ్యమంత్రి ఎక్కడైనా సభకి హాజరవుతున్నా కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా ఇళ్ల మీద కానిస్టేబుళ్ళు నిలబడుకుని చూస్తూ ఉంటారు. అలాంటిది ఆ రోజున ఆయన మీద దాడి జరిగింది. ఈ రోజున ఇంకొక అంశం ఏమిటి అంటే, ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళెక్కడో ఖండాల అవతలున్నా కూడా మేము వెళ్ళి తీసుకొచ్చేయగలము అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ ఇంతిదిగా చెప్పుకుని వాళ్ళని అరెస్టులు చేసి తీసుకొస్తున్నారు. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళని కర్నూలుకి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, లేదంటే హిందూపురంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తారు. ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడితే వెంటనే వాళ్ళని పసిగట్టి అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి ఈ పోలీసులు ఈ రోజున మరి 48 గంటలు అవుతున్నా కూడా ఒక ముఖ్యమంత్రి మీద రాయి విసిరిన వ్యక్తిని పట్టుకోలేకపోయారా? అదేగాక ఈ రోజున హాస్యాస్పదం ఏమిటంటే, దానికి సంబంధించి క్లిప్పింగులు ఎవరి దగ్గరైనా ఉన్నా, ఎవరైనా చిత్రీకరించున్నా కూడా వాటిని అందజేయండి, 2 లక్షల రూపాయలు బహుమానం ఇస్తామంటూ కూడా పత్రికా ప్రకటన విడుదల చేశారు విజయవాడ పోలీసులు. ఎలా చూడాలి దీన్ని? మీరు సతీష్ గారు, మీరు ఇట్లా మాట్లాడకూడదండి. పోలీస్ అధికారుల మనోభావాలు దెబ్బతింటాయి. మళ్ళీ నా మీద ఈసీకి ఫిర్యాదు చేస్తారు. పోలీసుల మనోభావాలు దెబ్బతింటాయి. పోలీసుల మనోభావాలు దెబ్బతింటే కాంతిరాణా టాటా లెటర్ రాస్తాడు, పోలీసుల మనోభావాలు దెబ్బతింటున్నాయండి, మీరు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్తాడు. అక్కడ జరిగేవన్నీ జరిపిస్తూనే ఉంటారు. అసలు నీకు అక్కడ కరెంట్ ఎందుకు తీసావు? అసలు మీకు ఇంకో విషయం తెలుసా? ఆ కరెంటు అక్కడ ఆపాలని చెప్పి ఆ సబ్స్టేషన్ సప్లై ఇది ఉంటుంది కదా, అక్కడికి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి నిలబడ్డాడు. కరెంట్ ఎప్పుడు ఆపాలో చెప్తూ ఉన్నాడు. వివిఐపి వచ్చినప్పుడు కరెంటు ఆన్ చేస్తారా, ఆఫ్ చేస్తారా? మరి కాంతిరాణా టాటా గారి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే చెప్పచ్చు మనం. ఆపుతారా? వివిఐపీలు వచ్చినప్పుడు మామూలు కరెంట్ ఏమన్నా పోతుందేమో అన్న దాంతో ముందు జాగ్రత్త చర్యగా జనరేటర్లు, ఫ్లడ్ లైట్లు పెట్టుకొని ఉంటారు. ఎందుకు అంటే పొరపాటున కరెంటు పోతే, ఆఫ్ అయిపోతే ఇమ్మీడియట్గా జనరేటర్ తోటి ఫ్లడ్ లైట్లు ఆన్ చేస్తారు. ఇది మామూలుగా అసలు వివిఐపి ప్రొటెక్షన్లో అతి ముఖ్యమైన పార్ట్. మరి కాంతిరాణా టాటా గారు మరి మళ్ళీ మనం ఏదన్నా అంటేనేమో ఆయన మనోభావాలు దెబ్బతింటాయి, అనకపోతేనేమో కరెంట్ ఆఫ్ చేస్తారు. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? మీరు చెప్పినట్టు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది, జన సైనికులు పట్టుకున్నారు కదా,
పట్టుకొని తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగింది, మీరు చెప్పినట్టు గాజువాకలో అక్కడ దగ్గరలో జరిగింది. జరిగితే వెంటనే వాళ్ళు డ్రోన్తో చూస్తున్నారు, అటు నుంచి డ్రోన్లో కనిపించింది ఎవడు అటాక్ చేశాడు. వెంటనే తెలుగుదేశం వాళ్ళు చేజ్ చేస్తే వాడు గోడ దూకి పారిపోయాడు. ఒకడే మనిషి, వాడు గోడ దూకి పారిపోయాడు, దొరకలేదు. మరి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ఎయిర్ గన్ తెచ్చుకొని ఆ స్కూలు బిల్డింగ్ మీద నిలబడి కాలుస్తుంటే ఎవరు షూట్ చేయలేదా? ఎవరు ఏ కెమెరాలో అవి పడలేదా? అంటే మీరు కరెంట్ ఆపింది ఇందుకోసమా? ఇది పోలీసుల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆ కోడికత్తి ఆ వ్యవహారాలు అవన్నీ చూశాంటే ఆయన అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ నాటకాలన్నీ రక్తిగట్టినాయి మొత్తం. అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఆధీనంలో ఉన్న పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తావు? కాంతిరాణ టాటా మీద నాకు నమ్మకం లేదని చెప్పు. పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన మీద నాకు నమ్మకం లేదని చెప్పి ఇప్పుడు నీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మీద నాకు నమ్మకం లేదని చెప్పి ఇప్పుడు మరి దాడి జరిగింది నీ మీదే కదా. నీ మీద దాడి జరిగితే మరి ఈ పోలీసులు అందరూ ఏం చేస్తున్నారు? నువ్వు పాయింట్ నెంబర్ 1 నువ్వు వీళ్ళ మీద నమ్మకం లేదని చెప్పి వీళ్ళని తీసేయి. పాయింట్ నెంబర్ 2 నువ్వే చేయించుకున్నది అయితే గమ్మును కూర్చో. ఈ 2 ఇప్పుడు మెయిన్గా మీరు అడిగిన దాంట్లో కూడా చెల్లెళ్ళ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి గులకరాయి తెచ్చుకుంటే ఇప్పుడు ఈ గులకరాయిది బూమరాంగ్ అవుతున్నది, చెల్లెళ్ళది మళ్ళీ బూమరాంగ్ అవుతున్నది. ఇవాళ ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు ఆమె సాక్ష్యాధారాలతో సహా నిరూపించేస్తున్నది. ఎవరున్నారు, ఎవరు చేశారు, మర్డర్ ఎవరు చేశారు అనేది క్లియర్ కట్గా విత్ ఫోటోలతోటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేస్తున్నది సునీత రెడ్డి. మొత్తం ఫోన్ కాల్స్ డేటా కూడా బయట పెట్టి మొత్తం ఫోన్ కాల్స్ డేటాతో సహా. పోలీసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి? ఈ తరహా అతను నిజంగా మామూలుగా అయితే ఇప్పుడు పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం అని ఒక సామెత ఉంటుంది. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆడిన నాటకాలన్నీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆడితే ఎట్లా? అధికారంలో ఉన్నది నువ్వు కదా, ఇప్పుడు ఆడకూడదు అటువంటి డ్రామాలు ఆడితే నీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తీసేయని అడుగుతారు జనం, నీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పంపించేయని అడుగుతారు జనం, లేదు ఆ కాంతిరాణ టాటా మనోభావాలు దెబ్బతినకుండా ఆయన ఇక్కడి నుంచి పంపించేయని అడుగుతారు. అంతే కదండి. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకే డ్రామా, అధికారం లేనప్పుడు ఒకే డ్రామా అయితే ఎట్లా? అందుకని కొంచెం డ్రామా స్క్రీన్ ప్లే అన్నా మార్చుకోవాలి, పాయింట్ నెంబర్ 1. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏ స్క్రీన్ ప్లే వీళ్ళు చేస్తున్నా అక్కడ ఇంకో స్క్రీన్ ప్లే ప్యారలల్గా రన్ అవుతున్నది. ఆ స్క్రీన్ ప్లేని ఇద్దరు చెల్లెళ్ళు రాస్తూ ఉన్నారు. విమలారెడ్డి వచ్చి అమ్మ పరువు తీస్తున్నారండి, మీరు అట్లా తీయకూడదండి అని ఎన్ని చెప్పినా కానీ నీకు నీ కొడుక్కి నీకేమో ల్యాండ్ వచ్చింది, నీ కొడుక్కి కాంట్రాక్ట్లు వచ్చినాయి, నువ్వు ఎన్ని కబుర్లోనే చెబుతావు. అక్కడ పోయిందేమో షర్మిలకేమో ఆస్తులు పోయినాయి, సునీతకేమో తండ్రి పోయాడు. నువ్వేం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి తరఫున అంటే ఇవాళ సునీత రెడ్డి క్లియర్ కట్గా చెప్పింది కదా, నిందితుల తరఫున ఎవరైతే నిందితులు కూడా అంటలేదా, హంతకులు నిందితులు అనే ఏదో మనం పత్రికా భాషలో మనం ఏదో రాస్తుంటాం కానీ సునీత మాత్రం అసలు స్పష్టంగా చెబుతున్నది, హంతకులు అనేది ఆమె స్పష్టంగా చెప్తున్నది. విమలారెడ్డి ఇప్పుడు విమలారెడ్డి చెబితే మరి వీళ్ళిద్దరు వింటారు, కుటుంబం పరువు తీయొద్దు అని. మరి నీ అన్నని చంపుతుంటే నువ్వేం చేసావు? అన్నని చంపిన రోజున నువ్వు వచ్చి ఎందుకురా ఇట్లా చంపావని అవినాష్ రెడ్డిని అడిగావా? పాపం అవినాష్ రెడ్డి నిన్న కూడా అంటున్నది, పాపం బిడ్డ అవినాష్ రెడ్డి అన్యాయమైపోతున్నాడు, అడకత్తెరలో పోక చెక్కలాగా నలిగిపోతున్నట్ట పాపం బిడ్డ. పాపం బిడ్డ ఏంటి? గూగుల్ టేక్అవుట్లో నువ్వు కత్తి నూరి పంపించింది నువ్వు అని వాళ్ళు చెబుతూ ఉంటే నువ్వు మొత్తం అక్కడ నిందితులు అందరూ కూడా వీళ్ళందరూ హంతకులు అక్కడ సమావేశమయ్యారు, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడే కలిశారని మొత్తం ఫోటోలతో సహా ఆధారాలతో సహా గూగుల్ టేక్అవుట్లో మొత్తం ఉంటే పాపం బిడ్డ అమాయకుడు అంటుందేంటి? రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పాడు కదా, ఆ పాపం విజయలక్ష్మి తమ్ముడు కమలాపురం ఎమ్మెల్యే
పాపం అమ్మాయి కూడా అక్కడ రక్తం తుడుస్తుంటే ఏదోలే రక్తం తుడుస్తున్నారు అనుకున్నాడు, పాపం పక్కనే నిలబడి ఉన్నాడు అని చెప్పాడు కదా. విమలారెడ్డి మరి ఆయనకి ఎందుకు చెప్పలేదు? విమలారెడ్డి ఆయనకు కూడా చెప్పాలి కదా. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి, రవీంద్ర అట చెప్పకూడదు, మనం రక్తం తుడిచినా కానీ అట చెప్తారా, మనం చెప్పకూడదు అని అతనికి కూడా చెప్పాలి కదా, వచ్చి పబ్లిక్లోకి వచ్చి చెప్పాలి. ఇవన్నీ కూడా ఈ నాటకాలన్నీ కూడా క్లైమాక్స్కి వచ్చినాయి సతీష్ గారు. ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. గులకరాయి దాడి ఎట్లా జరిగిందో అర్థమైంది, బాబాయ్ హత్య ఎట్లా జరిగిందో అర్థమైంది. దీంతో కోరిలేట్ చేసుకొని కోడికత్తి డ్రామా ఎట్లా జరిగిందో అర్థమైపోయింది. కోడికత్తి డ్రామాలో అతను ఆ కోడికత్తి సీను ఇతను వెళ్ళి సాక్ష్యం చెప్పాలి కదా, నా మీద దాడి జరిగిందండి, నాకు ఇట్ట కోడి కత్తి ఇది ఇంత దిగబడిందండి, నేను ఇట్ట పీక్కున్నానండి, నాకు ప్రాణాపాయం అయింది అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఈ రోజు వరకు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఈ తరహా క్వశ్చన్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి ముంచేస్తూ ఉన్నాయి. అన్ని ప్రశ్నలే. ఈ ప్రశ్నలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వేలెత్తి చూపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఏం చేయాలో పాలుపోక చంద్రబాబు నాయుడు అటాక్ చేయించాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అటాక్ చేయిస్తే నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు రిజైన్ చేసాయి? ఇమ్మీడియట్గా రిజైన్ చేసాయి. నువ్వు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ మీద కోడికత్తి దాడి జరిగింది, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ మీద గులకరాయి దాడి జరిగింది, ఇంకా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? ఇదే ప్రశ్న ప్రజలందరూ అడుగుతున్నారు. సార్ డివిఎస్ గారు, ముఖ్యంగా చూస్తే చెల్లెళ్ళు ఇప్పుడు ఈయనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ రోజున కడప జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి దాన్ని మనకున్నటువంటి మేధస్సు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ గులకరాయి ఎపిసోడ్ తెచ్చారు. మీరు అన్నట్లుగా అది కూడా బూమరాంగ్ అవుతూ ఉంది. కానీ ఈ రోజున సునీతారెడ్డి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ పూర్తిగా ఏదైతే నవంబర్ 2023లో నాకు సిబిఐ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అంటే ఆధారాలు వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని కోర్టుతో పాటు నేను ప్రతివాదిగా ఉన్నాను కాబట్టి, అంటే ఈవిడ పిటిషనర్గా ఉంది కాబట్టి ఈవిడకు కూడా సాక్ష్యాలు ఇచ్చారు అని చెప్పి అందులో కీలక అంశాలు ప్రధానంగా ఆ రోజున అర్ధరాత్రి ఏం జరిగింది, ఎర్రగంగిరెడ్డితోటి అవినాష్ రెడ్డికి మధ్యన ఫోన్ కాల్ సంభాషణ మొత్తం అన్నీ కూడా ఈ రోజున ఆవిడ బయటపెట్టిన విధానం చూసిన తర్వాత మరి ఇప్పటి వరకు గులకరాయి దాడి అని చెప్పేసి ఏదో డైవర్ట్ చేయడానికి చూశాడు కానీ జగన్మోహన్ రెడ్డి మరి రేపు ఇంకో కొత్త అంశాన్ని ఏమైనా వెతుక్కునే పరిస్థితి. ఈ దెబ్బ ఎలా ఉంది అసలు? సునీత ఈరోజు ఇచ్చినటువంటి ఆ వీడియో ప్రజెంటేషన్లో కూడా మీరు అన్నట్టుగా అవినాష్ రెడ్డి గతంలో ఏమన్నాడు, దస్తగిరి ఎవరో నాకు తెలియదు, ఉమాశంకర్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, ఆ ఎర్రగంగిరెడ్డి ఎప్పుడు నేను చూడలేదు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అసలు నాకు సంబంధం లేదు, ఇట్లా ఈ వైఎస్ భాస్కర్ రెడ్డి తెలియదు అని చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు, వైఎస్ భాస్కర్ రెడ్డి తెలియదు అని చెప్పలేదా? అమాయకుడు కదా, అన్నీ నిలబడి చూస్తుంటాడు కదా, బాగా ఎత్తు 6 feet ఉంటాడు, అందగాడు అనమాట. ఇప్పుడు అదంతా చూపించింది. నిజంగా నీకు తెలియకపోతే ఈ ఫోటోలు ఏంటి, ఎవరు దస్తగిరితో ఫోటో ఏంటి, ఉమాశంకర్ రెడ్డితో ఫోటో ఏంటి, భాస్కర్ రెడ్డి కిరణ్ యాదవ్ కొత్త క్యారెక్టర్, సునీల్ యాదవ్ తమ్ముడు, ఈ ఫోటో ఏంటి అని చెప్పి మీకు తెలియకపోతే ఈ సాన్నిహిత్యం ఈ కుటుంబాలతో ఫోటోలు ఏంటంటూ ఆ ఫోన్ లిస్ట్ అంతా బయట పెట్టింది. అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి ఎప్పుడెప్పుడు ఎవరికి ఫోన్లు వెళ్ళాయి, హత్య జరిగిన సమయంలో ఫోన్లు ఒక పక్క నరుకుతున్నారు, ఆ నరికే చూపించారా? వివేకానంద రెడ్డి హత్య కిరాతకంగా చంపుతున్న హత్యని ఎవరికి ఆ వీడియో ద్వారా చూపించారు, వీడియో కాల్ ద్వారా. ఎందుకంటే హత్య జరిగే సమయంలో అది ఉన్న సమయం ఏది 1:50 నుంచి 2:50 దాకా అర్ధరాత్రి వీడియో కాల్స్ ఎవరికి వెళ్ళాయి? అక్కడ స్పష్టంగా ఆమె వేసింది అందుట్లో ఏది ఆ స్క్రీన్ మీద ఈ నంబర్ ఎవరిది, ఎవరికి అతను అది చూపించాడు. ఇప్పుడు సాక్షిలో గుండెపోటని ఎందుకు ఇచ్చారు? సాక్షి ఎవరిది? ఆ శవం చూస్తే ఎవరైనా అది గుండెపోటు అంటారా? తల మీద తల పగిలింది, వెనక గొడ్డలి దెబ్బ, ముందు గొడ్డలి దెబ్బ, ఛాతీ మీద గొడ్డలి దెబ్బ, 7 గొడ్డలి దెబ్బలు ఉంటే సాక్షిలో గుండెపోటని 7 గంటలకు ఎలా ఇచ్చారు? విజయసాయిరెడ్డి 7 గంటలకి గుండెపోటని ఎలా చెప్పాడు? 10 గంటలకు ఎలా చెప్పాడు? అంటే ఏంటి, 4 గంటల పాటు అది గుండెపోటుగానే చూపించారు, గుండెపోటుగా నమ్మించాలని
ఒకవేళ సునీత్ అక్కడికి రాకపోతే, ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేయకపోతే ఏం జరిగేది? అసలు జనానికి తెలిసేదా అది హత్యని? ఇప్పుడు మీరు చేశారు కదా, కట్లు కట్టారు, పూలు పెట్టేశారు, రక్తం దుడిచేశారు, ఇక ఊరేగిచ్చేసి క్రమేషన్ చేసేసి ఉండేవాళ్ళు. ఎవరికి చరిత్రలో వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడనే మిగిలేది, మనం రాసుకునేవాళ్ళం. ఇది వాళ్ళ కిరాతక హత్య అనేది వాళ్ళ పోస్ట్ మార్టంతో బయటపడింది. అది పోస్ట్ మార్టం జరగకపోతే వచ్చేదే కాదు. 11 గంటలకు కూడా అవినాష్ రెడ్డి స్క్రీన్ మీద ఏమన్నాడు చూసావుగా, సస్పిషియస్ డెత్ అంటాడు. 10 గంటలకు విజయసాయి రెడ్డి ఏమో గుండెపోటు అన్నాడు. ఇతనేమో 11 గంటలకి అమాయకుడు అనుమానాస్పద మృతి అంటాడు. గొడ్డలి దెబ్బలు అట్లా కనపడుతుంటే అనుమానాస్పద మృతి, గొడ్డలి దెబ్బలు అలా కనపడుతుంటే గుండెపోట. అది అతని ముందరే కదా కుట్లేసాడని చెప్పి అతను చెప్పాడు కదా పాపం. వాళ్ళ ఎవరు, కమలాపురం మన సీఎం గారి మేనమామ చెప్తున్నాడు, కుట్లేసేటప్పుడు పాపం పిల్లాడు పక్కనే ఉన్నాడు, అంత అమాయకం తెలియదు అతనికి అట్లా కుట్లు వేస్తుంటే. ఏది చేసినా అంత గంగిరెడ్డే చేశాడు, ఇతను మాత్రం అమాయకంగా నిలబడి చూస్తున్నాడు కుట్లు వేస్తుంటే. అని మొత్తం నగ్నంగా నిలబెట్టింది సునీత వీళ్ళ కిరాతక ఆ స్వభావాన్ని మనం చూసామన్నమాట. హంతకుల పార్టీకి ఓటేస్తారా, హంతకుడు పార్లమెంటుకి వెళ్ళటానికే వీల్లేదు అని చెల్లెళ్ళ దెబ్బ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సడన్ ఫాల్, ఒక్క దెబ్బకు పడిపోయిందన్నమాట. ఏంటి, అతనికి ఉన్నటువంటి ఎంత పర్సెంట్ ఓటు, 50% ఓటు, 50% ఓట్ బ్యాంక్ కాస్త ఒక్క దెబ్బకి నిన్న సర్వేలో ఎంత వచ్చింది? ఎన్డీఏ వాళ్ళకి సర్వేలో బీజేపీ, తెలుగుదేశం, జనసేనకేమో 52% ఉంటే ఇతనికి 42%కి పడిపోయిందంటే కారణం ఇదే. పోనీ మన మూర్తి గారు చెప్పినట్టుగా పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేసినట్టుగా ఏం జరిగింది? ఏ కోడి కత్తి కేసు అయితే లాస్ట్ ఎలక్షన్లో గెలిపించిందో, సానుభూతి ఓటు తెచ్చిపెట్టిందో, అదే డ్రామా ఇప్పుడు కూడా ఆడాలని చూశారు. ప్రశాంత్ కిషోర్ అప్పుడు పాపం ఆ పాత్ర పోషించాడు. ఇప్పుడు రిషి కూడా సేమ్ ఎపిసోడ్ అదే ప్లాన్ చేశాడు అనమాట. వీళ్ళందరికీ ఎవరన్నమాట ఆద్యులు? అక్కడ వెస్ట్ బెంగాల్లో ఆమె ఎవరు, మమతా బెనర్జీ గారు. ఆమె కూడా గత ఎన్నికల్లో 2019కు ముందు ఏం చేశారు, అక్కడ ప్రశాంత్ కిషోర్ అదే డ్రామా నడిపాడు. ఆమె కాలు జారి పట్టడము, హాస్పిటల్లో పెట్టడము, కాకపోతే గ్రీన్ యాప్రాన్ హాస్పిటల్లో పైనుంచి కింద దాకా కప్పేసి సానుభూతి గెలిచింది. ఇక్కడ అదే ప్లాన్ చేశారు, కోడికత్తి, ఇతను గెలిచాడు, అది ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు రిషి ఏం చేశాడు, పిడుక్క మంత్రం ప్రశాంత్ కిషోర్ వేసాడు కదా, ఇప్పుడు బియ్యానికి అదే మంత్రం అన్నాడు. ఏది, మమతా బెనర్జీ మొన్న చూసావు కదా, ఒక రాయి తగిలింది. ఎక్కడ తగిలింది? కరెక్ట్గా నుదురు, నువ్వు బొట్టు పెట్టుకునే చోట తగిలింది. బొక్కబడి అప్పుడు బ్లడ్ వచ్చింది, అది బొట్టులాగా గారింది. ఇదేదో బాగుందని చెప్పి ఆ రాయి ఇక్కడ వాడదామనుకుని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా రాయి కొట్టారు. రాయి కొడితే ఇది కణత, ఎక్కడిది, ఎడమ కంటి పైన తగిలిందంటున్నారు. అసలు అది రాయేనా? వాళ్ళ అనుమానం అది రాయి అయితే ఏదది, ఆ రాయి చూపించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు మీద నిన్న రాళ్ల దాడి, ఆ 2 రాళ్ళు చూపించారు. అంతకుముందు రాళ్ల దాడులు అవి చూపించారు, అంగళ్ళలో కావచ్చు, ఎర్రగొండపాలెం కావచ్చు, ప్రతి చోట. ఇక్కడ ఈ రాయి ఏమైంది, ఎవరెత్తుపోయారు అంటే రాయి లేదా? అంటే రాయి మీద వేలు ముద్రలతో పట్టుకుంటుంది అని చెప్పి కొట్టినవాడే పట్టుకుని పారిపోయి ఉంటాడు. అది గజమాల అంటున్నారు. గజమాల స్టోరీ మూర్తి గారు చెబుతారు. దానికి ఆ పెద్ద ఇది తీసుకొచ్చారండి. అందులో ఇనప, ఇప్పుడు అంత పెద్దది క్రేన్ తోటి లేపుతారు కదా, పైకి పూలు ఉన్నా కానీ లోపలంతా కూడా ఐరన్ రాడ్స్ మేకులు ఉంటాయి, అవి గీచుకున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికిను ఒకళ్ళు మరీ అంత విచిత్రంగా అంటే, రాయి వచ్చి ఆ స్కూల్ భవనం మీద నుంచి జగన్మోహన్ రెడ్డికి తగిలి అది వెళ్ళి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలి అదృశ్యం అయిపోయింది. ఎట్లా అదృశ్యం అవుతుంది? అసలైన రాయి ఇటు తగిలితే కింద పడుతుంది, అంతేగాని ఇక్కడ తగిలి ఇటు వెళ్ళి అటు తగులుతుందా? ఎవరికి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? పోనీ 2 రాళ్ళు పడితే కనీసం ఒక రాయన్నా రికవర్ కావాలి కదా, అది తగలలేదు. అక్కడ ఏంటంటే ఆ గజమాల తీసుకొచ్చారు, ఆ గజమాలకుండే ఇనప రేకు గీరుకుంది. అది గీరుకున్నది ఇదంతా చూసాము. ఒక బ్యాండైడ్ వేశారు, అట్లా బ్యాండైడ్ వేసి కిందకి దిగి పోతే సరిపోయేది. దానికి హాస్పిటల్కి వెళ్ళి 4 గంటల తర్వాత
జగన్మోహన్ రెడ్డి వేశారు గజమాల. ఇద్దరు ఆయన కూడా పక్కనే ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీ గీసుకుని ఉండొచ్చు, అతనికి కూడా ఇంకో రేకు గీసుకుని ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అతనికి ఇప్పుడు అతను అదే కాన్స్టిట్యున్సీ కదా క్యాండిడేట్ కాబట్టి పక్కన నిలబడ్డాడు, ఇద్దరు గీసుకుంది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈయనేమో 4 గంటల తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అదేదో హార్ట్ ఆపరేషన్ జరిగినట్టు ఇట్లా పడుకొని అదంతా చేశారు. బ్లూ ఇది వేసుకొని అసలు చూస్తే గుండె కవాటాలు ఏమన్నా మార్చారా అనిపిస్తుంటుంది అనమాట. అంత సీరియస్గా ఒక ఇది వచ్చింది. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ ఏమో అది మరీ డ్రామా. అసలు కన్ను దాని మీద అంతా కవర్ చేసుకొని ఆపరేషన్ అయిన వాళ్ళకి పెడతారు. కన్ను మామూలు క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన వాడు కూడా ఇటు పెట్టి మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుంటాడు. ఇది అంతా పెట్టుకొని పాపం వెల్లంపల్లి శ్రీనివాస్కి పరామర్శించడానికి కూడా ఎవరు రావట్లేదండి. ఇది ఓటర్లు, అందుకని వైసీపీ వాళ్ళే వెళ్ళినట్టు. అందుకని ఆ కేసీనేని అని కూతురు ఒక ఆమె వెళ్ళింది అంతే. వెళ్ళి అంటే ఎవరు వెళ్ళకపోతే బాగుండదు కదా అని కేసీనేని నాని కూతురు వెళ్ళి పరామర్శిస్తున్నది. అది పెద్ద ఫోటో తీసి ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీద దాడి అని ప్రచారం. ఈ తరహా ఇవన్నీ కూడా మనం నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం. కానీ సతీష్ గారు, ఇది ఏంటి అంటే చాలా సీరియస్ మ్యాటర్. ఇది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ డ్రామాలని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ డ్రామాలకి పోలీసులే సహకరిస్తున్నారనేది నోటబుల్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ పోలీసుల మీద యాక్షన్ ఏమన్నా తీసుకున్నారా? మామూలుగా ఏం చేయాలి, ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాయాలి. ఎందుకు? విఫలమయ్యారు, విధి నిర్వహణలో విఫలమయ్యారు కాబట్టి రాశారా? వీళ్ళనే కాపాడుతాం, నీ డ్రామా గులకరాయి డ్రామానేమో రక్తి కట్టించాలి, వీళ్ళని కాపాడుకోవాలి. ఎందుకయ్యా ఇంత శ్రమ, ఇంత తిప్పలెందుకు? నువ్వు సరిగ్గా పరిపాలిస్తే ఇన్ని తిప్పలెందుకు పడాలి? ఇదే ప్రశ్న ప్రజలందరూ అడుగుతున్నారు. సార్, అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అంశం పైన మీరు అన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు కూడా వెళ్తూ ఉన్నాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యంగా రాజకీయ ఉద్దేశాలతోటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి విధానం కానీ, అధికార పార్టీకి పాదాక్రాంతమైనట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, దీనిపైన ఫిర్యాదులు వెళ్ళినాయి. ఈ రోజు నేరుగా ఒక ముఖ్యమంత్రి మీద రాయితోటి దాడి జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కూడా ఈ విధమైనటువంటివి జరుగుతున్నా కూడా పోలీస్ వ్యవస్థ ఎక్కడా భద్రత కల్పించలేకపోతోంది, నిఘా విభాగం వైఫల్యం అనేటువంటిది కనిపించినప్పుడు ఖచ్చితంగా డీజీపీ మీద యాక్షన్ అయితే తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తీసుకుంటుందండి. ఇప్పుడు ఏంటంటే మొన్న ఒక 6 ఐపీఎస్ఎల్ని పక్కకి వేసేసారు కదా, పక్కకు పంపించింది. దానికి ఏంటంటే 2 ఐపీఎస్లు ప్రైమ్ మినిస్టర్ సభలో భద్రతా ప్రమాణాలు పాటించలేదు అనే దాంతో 2ని తీసేశారండి. ఇప్పుడు ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగింది కదా, ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగినప్పుడు ఈ సంబంధిత వ్యక్తులందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ తీసేయాలి. వీళ్ళనే కాదు, వీళ్ళని పెట్టిన డీజీపీతో సహా అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే 6 ఐపీఎస్ఎల్ని, 3 ఐఏఎస్ఎల్ని, ఒక ఐజీ స్థాయి అధికారిని తీసి పక్కన పడేస్తే ఎలక్షన్ కమిషను సిగ్గుతో తల ఉంచుకోవాలి. కానీ ఇక్కడ ఏంటో మరి మనం ఇటు మాట్లాడితే వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి తప్ప వాళ్ళు చేసే అరాచకాలు చేస్తూనే ఉన్నారు. మనోభావాలు దెబ్బతింటాం కాదండి, యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి మేము దాడి చేసుకుంటామండి, ఒక్క 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి అంటే మూసుకోకూడదండి. మేము దాడి చేసుకుంటామండి, ఒక్క నిమిషం అటు తిరగండి అంటే వీళ్ళే వెళ్ళి సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి కరెంటు ఆపిచ్చే పని పోలీసులు చేయకూడదండి. ఎవరన్నా చేస్తే పట్టుకోవాలండి. అప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. ముఖ్యమంత్రి ప్రాణాలతో చెలగాట. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రధానమంత్రిపై దాడి జరగలేదు, అక్కడ వాటర్ బాటిల్సే, గ్యాలరీలో వాటర్ బాటిల్స్ విసిరేశారు. అక్కడేమి ప్రధానమంత్రి మీద అటాక్ కాదు. ఇక్కడేంటి, ఇక్కడ ముఖ్యమంత్రి మీద అటాక్. కేవలం ప్రధాని సభలో జరిగిన గలభ, అక్కడ సెక్యూరిటీ వైఫల్యం, ఆయన భద్రత ప్రశ్నార్థకం కావటానికే మరి 6 ఐపీఎస్లను పక్కన పెట్టిన సందర్భంలో 2 ఐపీఎస్లను తీసేసినప్పుడు ఆ గ్యాలరీ ఇన్ఛార్జ్, ఆ సభా ప్రాంగణ ఇన్ఛార్జ్, ఇప్పుడు ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఆయన కంటిపైన గాయమైంది. మరి కంటిపై గాయం అయితే ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే డీజీపీ ఉండదగుడా?
డీజీపీని తొలగించాలా అవసరం లేదా? ఈ డీజీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి రక్షణ లేకపోతే రేపు ఎన్నికల నిర్వహణ సాధ్యమా? ఏ విధంగా చేయగలుగుతాడు? కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ రోజున ఇప్పుడు బలైపోయేది ఎవరు అంటే డీజీపీ కసిరెడ్డి రాజేంద్ర ఇంకా కాలేదు. ఒకవేళ ముఖ్యమంత్రి రక్షిస్తున్నాడు, మీరు అంత తొందరపడి డీజీపీ బలైపోయాడని మీరేం చెప్పక్కర్లేదు. బలైపోయాడని కాదు నేను అనేది, రేపు ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ చర్యలకు గనక పూనుకుంటే ఖచ్చితంగా డీజీపీని పక్కన పెట్టేటువంటి ఆలోచన కనుక చేస్తే ఆ రోజున ఆయన బలవుతున్నట్టే. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత ఇదిగా పాదాక్రాంతం అయిపోయి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఒక డీజీపీ అవ్వాలి అంటే ఆయన సర్వీస్లో ఎన్ని ఒడిదుడుకులు చూసుకుంటూ ఈ స్థాయికి ఎదుగుంటాడు. మరి ఈ ఒక్క టర్మ్లో ఆయనకి ఇంతకాలం ఉన్నటువంటి సర్వీస్ పేరంతా కూడా ఇలాంటి సంఘటనలతోటి పోతుందన్నప్పుడు వాళ్ళ సర్వీసుల్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధమైపోయారు అంటే ఏ తీరులో వాళ్ళ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కొమ్ము కాయటం కాదు, ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు అధికార పార్టీ ప్రయోజనం పొందారు, ఎంత పెద్ద ఎత్తున సీక్రెట్ రిజర్వ్ ఫండ్ వాళ్ళు కైంకర్యం చేశారు, స్వాహా చేశారు. అక్కడ నువ్వు అది చూడాలా. పురంధేశ్వరి పిటిషన్ గుర్తుకు రావాలా. ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు నిధులు వీళ్ళు స్వాహా చేస్తేనో మరి అంత గులాం అవుతారు, అంత బానిసలుగా చాకరీ చేస్తారన్నమాట. ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కాదు అక్కడ చూస్తోంది ఎవరిని నువ్వు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే అదొక ప్రతిష్ట, అదొక రోల్ మోడల్ ఒకప్పుడు. ఈ 5 ఏళ్లలో ఏపీ పోలీస్ ఎంత అప్రతిష్ట పాలైంది? 2 ఏళ్ళు సవాంగ్, 3 ఏళ్ళు కసిరెడ్డి. కసి తీర్చుకోవటమే పనిగా పెట్టుకున్నారు. ప్రతిపక్షం మీద కసి, ప్రజా సంఘాల మీద కసి, ఉద్యోగ సంఘాల మీద కసి, మీడియా మీద కసి. ఎవరిని వదిలిపెట్టారు? ఎవరిని వదలలేదు కదా. ఇలాంటి పోలీస్ ఇవాళ ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నట్టు పోలీస్, మొత్తం పోలీసు వ్యవస్థగా చెడ్డ పేరుగా మారిన దీంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఈ రాయి దాడి టోటల్గా కొలాప్స్ అయిపోయిందనమాట. అధోగతి పాలైపోయింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్ అనే చెడ్డ పేరు వచ్చేసిందనమాట. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం మేల్కోవాలి. లోకల్ పోలీస్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనపడుతున్నప్పుడు లోకల్ పోలీసుని రిపోర్ట్ పంపమంటం ఏంటి? అది తప్పు కదా. లోకల్ పోలీస్ ఎంక్వైరీ ఏంటి? వైఫల్యం చెందిందే వాళ్ళు, అంటే వాళ్ళపైన వాళ్ళే రిపోర్ట్ చేసుకుంటారా? ఇప్పుడు కాంతి రాణా టాటా ఫెయిల్యూర్, ఇది రిపోర్ట్ పంపిస్తుంది కాంతి రాణా టాటా అంట. ఎవరికి? కేంద్ర ఎన్నికల సంఘం. ఆయన రిపోర్ట్ పంపిస్తాడు, చంద్రబాబు విఫలం చెందాడని పంపిస్తాడు. ఇప్పుడు దొంగకి తాళాలు ఇవ్వడమే కదా. దీనిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలి. కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా, హోంశాఖ, సిబిఐ, ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అది రంగప్రవేశం చేయాలి. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇవన్నీ తవ్వి తీయాలా. ఏది తగిలిందేంటి? రాయా, పిల్లెట్ట, వాడిందేంటి? క్యాట్బాలా, ఎయిర్ గన్నా, అసలు గజమాల. ఈ మొత్తం నిగ్గు తేల్చాలంటే గజమాల అవునా కాదనేది బయటపడాలంటే వీళ్ళ వల్ల అవుతుందా? వీళ్ళ ఫెయిల్యూర్స్ వీళ్ళు బయటేసుకోరు. కాబట్టి ఎన్ఐఏ రంగప్రవేశం చేయాలి. కోడి కత్తి కేసు ఎలా అయితే నిశితంగా దర్యాప్తు చేసి ఇచ్చిందో, వివేకానంద రెడ్డి హత్య కేసును ఎలా అయితే సిబిఐ స్పష్టం చేసిందో, హంతకులు ఫలానా వాళ్ళు అని నిర్ధారించిందో, అలా సిబిఐ ఎన్ఐఏ దిగితే తప్ప బెజవాడ రాయి భాగవతం బయటికి రాదనమాట. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఒకవైపున చెల్లెళ్ల దాడి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తనకు ఎంతగానో మొదటి నుంచి కూడా అనువైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రాయి ఏదైతే గులకరాయి డ్రామానైతే జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేశాడు, కానీ అది కూడా బూమరాంగ్ అయింది. ఈ రోజున మళ్ళీ చెల్లెళ్ల ఎదురు దాడిలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ మాత్రం రోజు రోజుకి పడిపోతూ ఉంది. అయితే ఏదైతే ఈ గులకరాయి వ్యవహారం ఉందో దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాలి. అలాగే ఈ రాయల దాడి, ముఖ్యమంత్రి మీదకే రాయి దాడి జరిగింది అంటే మరి అక్కడ ఉన్నటువంటి పోలీసుల ఫెయిల్యూర్ కానీ, లేదంటే పోలీస్ బాస్ డీజీపీ ఫెయిల్యూర్స్ కానీ, లేదా ఇంటెలిజెన్స్ విభాగం తాలూకు వైఫల్యాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉదంతం పైన ఇది మరి నిజంగా దాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తనకి తానుగా రాజకీయ లబ్ధి కోసం చేయించుకున్నటువంటి కుట్ర ఇది అనేటువంటిది నిగ్గు తేల్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ఎన్ఐఏ అలాగే సిబిఐ కూడా రంగప్రవేశం చేయాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. లేకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో అరాచక ప్రదేశ్గా
పిలువబడేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే.